శ్రీమద్గురుభ్యో నమః. యోగి శుద్ధభక్తునిగా మారి భగవంతునిలో తనలో క్షణం కూడా దర్శింపకుండుటను భరించలేడు. ఇది భగవంతుని దర్శించగల నిజమైన ప్రక్రియ. భగవంతుడు మన ఆజ్ఞలను పాటించు సేవకుడు కాదు. మనం భగవంతుని నా ముందుకు వచ్చి నీ రూపం చూపించు అని ఆజ్ఞాపించలేము. మొదట మనము అర్హతను సాధించాలి. అప్పుడు ప్రతి క్షణం ప్రతి చోట భగవంతుని దర్శించగలుగుదుము. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సాయోగి మయి వర్తతే. నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడే అని ఎరిగి పరమాత్మ భజనయందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలిచి ఉండును అని భగవద్గీత 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమన యోగంలో 31వ శ్లోకంలో చెప్పబడింది. ధ్యాన యోగాను అభ్యసిస్తూ యోగి తన హృదయంలో శ్రీకృష్ణుని స్వ అంశ అయిన శ్రీ మహావిష్ణువును శంఖ చక్ర గదా పద్మమును ధరించిన పరమాత్మ రూపంలో దర్శించును. ఈ విష్ణు రూపం యోగి చేసే ధ్యానానికి లక్ష్యమై ఉంటుంది. విష్ణువు కూడా శ్రీకృష్ణుని స్వరూప అంశం అని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 48వ శ్లోకంలో చెప్పబడింది. యస్యైక నిశ్వసిత కాలమధావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాదాః విష్ణుర్మహాన్ సాయిహ యస్య కళా విశేషో గోవిందం ఆదిపురుషం తామహం భజామి. ఉచ్ఛ్వాస నిశ్వాసల చేతనే ఎవని నుండి అసంఖ్యాకములైన విశ్వములు వెలువడి అతని లోనికి ప్రవేశిస్తున్నవో అట్టి విష్ణువు శ్రీకృష్ణుని స్వాంశ యొక్క అంశావతారము. అందుచే సర్వకారణ కారణుడు అనబడు ఆ గోవిందుడైన శ్రీకృష్ణుని నేను భజింతును. ఇక్కడ గోవిందం ఆదిపురుషం తామహం భజామి అనే వాక్యము చాలా ప్రశస్తమైనది, విశేషమైనది. ఆది అనే పదానికి మొదలు లేదా మూలం అని అర్థం. పురుషం అనగా భగవానుడు, ఆది పురుషుడు, అనుభవించేవాడు అని అర్థం. విష్ణువు స్వరూప అంశగా గల ఈ గోవిందుడు ఎవరు? ఆ మహావిష్ణువు కార్యకలాపములు ఏమిటి? ప్రతి విశ్వంలోనూ ప్రథమ ఆది జీవి ఉండును. అతడు బ్రహ్మ అని పిలువబడును. ఆ విశ్వపు కాల పరిమితి ఉన్నన్ని రోజులు బ్రహ్మ యొక్క జీవితము ఉండును. ఈ బ్రహ్మ జీవితం అంతా మహావిష్ణువు ఒక్క శ్వాసతో సమానం. మహావిష్ణువు కారణ సముద్రంలో యోగ నిద్రలో పడుకొని ఉండును. అతడు శ్వాస విడిచేటప్పుడు అనేక కోట్ల విశ్వాలు అతని శరీరం నుండి బుడగల వలె బయటకు వచ్చి వృద్ధి చెందును. అలాగే మహావిష్ణువు శ్వాస లోనికి పీల్చుకున్నప్పుడు ఈ కోట్ల కొలది విశ్వాలన్నీ అతనిలోకి ప్రవేశించును. ఇప్పుడు మీకు మనము చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క పరమార్థం ఏమిటో అర్థమయ్యి ఉంటుంది. మనం లోపలికి గాలి తీసుకున్నప్పుడు గాలి వదిలినప్పుడు ఎందుకు అలా చేస్తుంటామనే విషయము చక్కగా స్పష్టంగా అర్థమయ్యి ఉండవచ్చు అని భావిస్తున్నాను. ఈ పద్ధతిని సృష్టి లయం అంటారు. అందుకే మనము కూడా అలాగా స్థిర చిత్తంతో స్థిర ఆసనంలో మెడ శరీరము చక్కగా నిటారుగా కూర్చోబెట్టి సుఖాసనంలో శ్వాసను తీసుకోవడం, శ్వాసను వదిలిపెట్టుకోవడం అది యోగా ధ్యానానికి చేసే మొదటి ప్రక్రియ. ఇది ఈ భౌతిక లోకాల స్థితి. అవి మహావిష్ణు శరీరం నుండి బయటకు వచ్చి తిరిగి అతని శరీరంలోకి ప్రవేశించును. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ యోగమైన 9వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఈ భౌతిక విశ్వాలు ఒక ప్రత్యేక సమయంలో సృష్టించబడి అటు పిమ్మట లయం చేయబడినని సూచింపబడిన. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పచ్చయే పునస్తాంతి కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. అనగా మహావిష్ణువు శ్వాస తీసుకున్నప్పుడు సమస్త ప్రపంచం యావత్తు అన్ని లోపలికి పోతుంది. మరి యొక్క కల్పారంభమున నేనైనా శక్తిచే వాటిని సృజింతును. మొదట గాలి తీసుకున్నప్పుడు లయము, మళ్ళా ఆయన గాలిని బయట వదిలినప్పుడు సృష్టి లయం. ఈ లయము సృష్టి లయం. ఇది చక్రం, యుగ చక్రము.
భగవద్గీత 9వ అధ్యాయము 7వ శ్లోకంలో ఈ విధంగా ఈ భౌతిక ప్రకృతి సృష్టి స్థితం లయం పూర్తిగా దేవాది దేవుని సంకల్పంపైన ఆధారపడి ఉండును. యుగ అంతం అంటే బ్రహ్మ యొక్క మరణ సమయం అని అర్థం. బ్రహ్మ 100 సంవత్సరాలు జీవించును. అతనికి ఒక పగలు 430 కోట్ల సంవత్సరాలు. అతని నెలలో ఎలా అంటే 30 పగలు 30 రాత్రులు ఉండును. అలాంటి 12 నెలలు 1 సంవత్సరం కాగా ఇలా 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ మరణించును. దీని తరువాత సృష్టి సర్వము లయం చెందును. దీని అర్థం భగవంతుని చేత వ్యక్తీకరణమైన శక్తి తిరిగి భగవంతునిలో కలిసిపోవును. అది మహావిష్ణువు యొక్క శ్వాసతో భౌతిక జగత్తు యొక్క సృష్టి అవసరమైనప్పుడు అతని సంకల్పంతో సృష్టి తిరిగి సృష్టించబడును. నేను ఒంటరివాడినైనా వివిధ రూపాలుగా విస్తరిస్తాను అనేది వేదాల యొక్క సూక్తి. అతడు భౌతిక శక్తిలో విస్తరించును. ఈ భౌతిక సృష్టి తిరిగి నిర్మించబడును. సమస్త భౌతిక జగత్తుకు సంబంధించిన సృష్టి లయం కేవలం మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఆధారపడి ఉన్నచో ఇక మహావిష్ణు పరిమాణాన్ని ఎలా అంచనం వేయగలము? అట్టి మహావిష్ణువు కూడా ఆది గోవిందుని శ్రీకృష్ణుని శ్వాసాంశయే. మహావిష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వంలోనూ ప్రవేశించును. ఈ గర్భోదక సాయి విష్ణువు క్షీరోదక సాయి వలె మరింత అధికంగా విస్తరించును. ఈ విష్ణువే ప్రతి జీవి హృదయంలోనూ పరమాత్మ రూపంలో ప్రవేశించును. ఆ విధంగా మహావిష్ణువు సృష్టి అంతటా విస్తరించును. ఆ విధంగా యోగులు తమ హృదయాల్లో క్షీరోదక సాయి విష్ణు రూపాన్ని భగవద్గీత చివరి అధ్యాయంలో చెప్పబడినట్లు ధ్యానిస్తారు. చివరి అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వజీవ గతులను నిర్దేశించుచుండును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 61వ శ్లోకంలో చెప్పబడింది. ఈ విధంగా యోగి తన హృదయంలో క్షీరోదక సాయి విష్ణువు ఎక్కడ కలడో యోగ ప్రక్రియ ద్వారా కనుగొనును. అలా ఆ రూపాన్ని కనుగొని తన మనస్సును అక్కడ కేంద్రీకరించును. మహావిష్ణువు శ్రీకృష్ణునికి భిన్నము కాదని యోగులు తెలుసుకోవాలి. పరమాత్మ రూపంలో శ్రీకృష్ణుడు అందరి హృదయాలలో నెలకొని ఉండును. అందరి హృదయాలలో నెలకొని ఉండు లెక్కలేని పరమాత్మ రూపాలకు ఎట్టి భేదము ఉండదు. ఉదాహరణకు సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ అతడు వందలాది కొండలన్నిటిలో ప్రతిబింబించును. కోట్లాది మందిని సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే వారందరూ తమ తలపై ఉన్నాడని సమాధానం చెప్తారు. సూర్యుడు ఒక్కడైనను అసంఖ్యాక ప్రతిబింబాలుగా కనిపించును. వేదాల ప్రకారం జీవరాశులు అసంఖ్యాకంగా ఉండును, కానీ వాటిని లెక్కించడం సాధ్యపడదు. సూర్యుడు అసంఖ్యాక కుండలలోని నీటిలో ప్రతిబింబించినట్లు మహావిష్ణువు అయిన దేవాదిదేవుడు కూడా ప్రతి జీవి హృదయంలో నెలకొని ఉండును. ఈ మహావిష్ణువు శ్రీకృష్ణుని శ్వాసాంశ అవతారం మరియు యోగులుచే ధ్యానింపబడే రూపము. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనము విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు 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 అని పలకవే మనసా అని అన్నమయ్య పాటలో భావములోన భాగ్యమునందున గోవింద గోవింద అని పలుకవే ఓ మనసా అనే అన్నమాచార్య కీర్తనను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే ఈ విష్ణువు యొక్క స్వస్వరూపం మనకు అర్థమవుతుంది. హరి ఓం తత్సత్.